ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి తీసుకొచ్చి బ్లూ ఎకానమీని, మత్స్యకారులకు మేలు జరిగించే విధంగా ఎకానమీని బిల్డ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మత్స్యకారులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఎక్కడెక్కడ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మ్యాపింగ్ చేసి ఏకంగా ప్రతి చోట వాళ్ళ కోసమే ఈ ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా నిర్మించడానికి శ్రీకారం చుట్టాం. నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏ రోజు కూడా ఈ మాదిరిగా మత్స్యకారుల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఏ రోజు ఆలోచన చేయలేదు. ఈ మాదిరిగా పోర్టులు కట్టాలని కానీ, ఈ మాదిరిగా మత్స్యకారులకు మేలు చేస్తూ ఫిషింగ్ హార్బర్లు కట్టాలని కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టాలని చెప్పి కానీ ఏ రోజు నువ్వు ఆలోచన చేయలేదు. ఏ రోజు వాళ్ళకు మంచి జరిగించే కార్యక్రమం చేయలేదు. చివరకు నువ్వు ఎలాగూ చేయలేకపోతివి, కనీసం జగన్ చేసిన పని జువెలదిన్నలో ఇక్కడే కనిపిస్తా ఉంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ జువెలదిన్న ప్రాజెక్టు తయారైపోయి 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఈ 2 సంవత్సరాలలో నేను మార్చి 12వ తారీఖున 2024లో జాతికి అంకితం చేస్తే ప్రధానమంత్రి మోడీ గారు ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఆగస్టు 2024లోనే జాతికి అంకితం చేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి జాతికి అంకితం చేసి దాదాపుగా 2 సంవత్సరాలు దాటుతా ఉంది. ప్రధానమంత్రి గారు కూడా జాతికి అంకితం చేసి దాదాపుగా 1.5 సంవత్సరం పైగానే దాటుతా. తీసుకుని రావడమే కాకుండా దాదాపుగా 1250 బోట్లు, దాదాపుగా 1250 మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లు ఇక్కడే ఒకేసారి యాంకర్ చేసుకుని వీళ్ళందరూ కూడా దాదాపుగా 25,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి బతికే విధంగా ఈ ఫిషింగ్ హార్బర్ ప్రణాళిక చేయడం జరిగింది. ఇదే ఫిషింగ్ హార్బర్ ప్రణాళిక చేయడం జరిగింది. ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇక్కడే కోల్డ్ స్టోరేజ్, ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇక్కడే కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, చిల్ రూమ్స్, ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఇవే కాకుండా బోట్ రిపేర్ వర్క్షాపులు, నెట్ మెండింగ్ మెషిన్లు, ఇవన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా ఇక్కడే ఇదే జువెలదిన్న ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇవన్నీ అందుబాటులోకి ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఫిషింగ్ హార్బర్లోనూ కూడా ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ దాదాపుగా 41,000 టన్నుల మత్స్య సంపద. ఈ ఫిషర్మెన్లందరూ కూడా, ఈ మత్స్యకారులందరూ కూడా సంపద తీసుకొస్తే ఆ సంపదను ఇవన్నీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇక్కడ మత్స్యకారు అక్క చెల్లెమ్మలకు కూడా మంచి జరిగించే విధంగా ఆ అక్క చెల్లెమ్మలలో ప్యాకింగ్లోను, వాల్యూ యాడిషన్లోను, మార్కెటింగ్లోను, ఫుడ్ స్టాల్స్లోను వీళ్ళందరికీ కూడా పని దొరుకుతుంది. ఈ రకంగా ఒక ప్రణాళిక చేసి, ఈ ప్రణాళిక ఒకటే కాదు, ఇక్కడే ఇదే జువ్వలదిల్లలోనే ఏకంగా 1250 మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లను ప్రతి మత్స్యకారుడు హక్కుగా పొందాలి అనే ఆరాటంతో అప్పట్లోనే మా ప్రభుత్వంలోనే ఈ 1250 మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్ల కోసం ఒక్కొక్క బోటుకు 12 మందిని నుంచి 15 మందిని ఒక్కొక్క బోటుకు ఫిషర్మెన్ అందరినీ కూడా గ్రూప్ చేయండి. ఒక్కొక్క బోటుకు 12 మంది ఫిషర్మెన్లు ఓనర్లు అవుతారు. వాళ్ళు కేవలం 10% కట్టుకుంటే చాలు. 50% రాష్ట్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది, 50% లోన్గా సమకూరుస్తుంది. ఈ ఆదాయం అంతా కూడా ప్రతి మత్స్యకారుడు కూడా చెందాలి, మత్స్యకారుల జీవితాలు బాగుపడాలని చెప్పి అప్పట్లోనే అడుగులు కూడా పడ్డాయి.
నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా వచ్చి ఉండింటే ఈ 1250 బోట్లు కూడా ఈ జువ్వల దిన్నెలో ఈ మత్స్యకారులందరికీ కూడా ఈ పాటికి అందుండేటివి. వాళ్ళు కేవలం 10% పెట్టుంటే చాలు, మిగిలిన 90% రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకు లోన్ల ద్వారా వాళ్ళకు వచ్చేటి. ఒక్కొక్క బోటుకు 12 మంది ఓనర్లు అయి ఉండేవాళ్ళు. అంటే 1250 బోట్లకు దాదాపుగా 20,000 మంది దగ్గర మత్స్యకారులు ఓనర్లుగా, మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లుగా ఉండేవాళ్ళు.